హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమృత ఫలం అదేనండి, రాతి ఉసిరికాయ. ఆమ్లా కోకోనట్ రా చట్నీ ఈరోజు మన స్పెషల్ రెసిపీ. మన దిబ్బరొట్టి వీడియోలో వాడిన మ్యాజికల్ చట్నీ కూడా ఇదే. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. కరివేపాకు, 2 ఉల్లిపాయలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 రాతి ఉసిరికాయలు, పచ్చిమిరపకాయలు. మీ టేస్ట్కు తగ్గట్టు వీటిని అడ్జస్ట్ చేసుకోండి, కానీ ఇది ఘాటుగా ఉంటేనే ఈ చట్నీ బాగుంటుంది. పచ్చి కొబ్బరి, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, చిటికెడు పసుపు, ఇంగువ, తాలింపు దినుసులు, రుచికి సరిపడా ఉప్పు, 2 లేదా 3 రెడ్ చిల్లీస్ కూడా తీసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఈ రాతి ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. రాతి ఉసిరికాయ ముక్కలు, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, చాప్డ్ గ్రీన్ చిల్లీస్, అలాగే వెల్లుల్లి రెబ్బలు. వీటన్నింటినీ చక్కగా గ్రైండ్ చేసేద్దాం. ఈ మిశ్రమానికి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేద్దాం. కొద్దిగా పసుపు, ఇంగువ కలిపిన తాలింపుని కూడా దట్టించేద్దాం. కొద్దిగా వగరుగా, పుల్లగా, మరికొంత కారంగా ఉండే అద్భుతమైన ఆమ్లా కోకోనట్ రా చట్నీ రెడీ. ఎటువంటి బ్రేక్ఫాస్ట్లోకైనా ఎక్సలెంట్ కాంబినేషన్ ఈ చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. ఈ రా చట్నీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.